కష్టమైన క్వశ్చన్ అడిగారు. అంత బాగా యాక్ట్ చేశారు కాబట్టి నేను చెప్పలేకపోతున్నా. సోను మోడల్ అంటే ఇంతకుముందు విశ్వక్ సేన్ని అలా చాలాసార్లు చూసాం కాబట్టి మేబీ లైలానే నచ్చింది. అండ్ ఎస్, అసలు హీరోయిన్ క్యారెక్టర్ ఒక సైడ్ క్యారెక్టర్ లాగా ఉంది నిజం చెప్పాలంటే. తను ఏదో ఫ్రెండ్ క్యారెక్టర్కి పనికొస్తుంది. లైలా క్యారెక్టర్ ముందు ఎవరు పక్కన ఎవరు సరిపోరు. ఒకవేళ ఏ హీరోయిన్ పెట్టినా కూడా అలానే అనిపించదేమో. కొంచెం ఒక 2-3 సీన్స్ అట్లా ఉన్నాయి. అదర్ దాన్ దట్ సినిమా అయితే బాగుంది. వల్గర్ సీన్స్ ఎక్కువ అంటే ఉన్నాయి 2-3 కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయి. ఆ 2-3 తీసేస్తే సినిమా అంతా ఏం అట్లా ఇబ్బందికరంగా ఏం లేదు. వాళ్ళు కూడా ఫన్ ఎంజాయ్ చేస్తారు. అసలు అలా ఏం అనిపించలేదండి. అసలు ఆ యాంగిల్లో సినిమాని చూడని కూడా చూడలేదు. మరి ఎక్కడ ఏమి ఇబ్బంది అయిందో తెలియదు కానీ సినిమా అయితే చాలా బాగుంది. మ్యూజిక్ యాక్చువల్లీ ఆడియో రిలీజ్ అయినప్పుడు అంత అనిపించలేదు. బట్ సినిమాలో చూస్తే మాత్రం చాలా బాగుంది. ఆ సినిమాకి ఆ సిచ్యువేషన్కి ఆ సాంగ్ వచ్చినట్టుగా చాలా బాగుంది. పిల్లలతో అంటే కొంచెం మరీ చిన్న పిల్లలు అంటే ఇబ్బందిగా ఉంటుంది. అట్లా ఏం లేదండి, ఏమీ లేదు. యా లేదు, చాలా బాగుంది. విశ్వక్ సేన్ ఆ లైలా గెటప్ కోసమైనా చూడొచ్చు. ఇంతకుముందు 2 మూవీస్ మనం చూసాం. బట్ దిస్ ఈస్ ద బెస్ట్ అనిపించింది. అంటే ఏదో వెయ్యాలి గెటప్ అన్నట్టు కాకుండా కాస్ట్యూమ్స్, తన హెయిర్ డ్రెస్సింగ్ కానీ, హెయిర్ స్టైల్ కానీ, తర్వాత మేకప్ కానీ ఎవ్రీథింగ్ చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. అది చాలా ప్లస్. అసలు హీరోయిన్ కనిపించట్లేదండి. లైలా తప్పితే పక్కన ఎవరు కనిపించట్లేదు. డామినేట్ చేసేసారు, అంత బాగా చేశారు. అట్లా ఏం లేదు. అండ్ సున్షిత్ వాట్ ఎవర్ ఆయన చాలా బాగా చేశారు. యాక్చువల్లీ ఆయన రోల్ చాలా బాగుంటుంది. లాస్ట్లో హీరోని కాపాడేదే ఆయన వస్తారు అనమాట. ఆయన క్యారెక్టర్ చాలా బాగుంది. కామెడీ చాలా బాగుంది.